అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు బీజేపీలో చేరారు. దాదాపు 2 దశాబ్దాలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాసేవ చేసిన ఎంవీఆర్ ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఎంవీఆర్ను పార్టీలోకి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అనకాపల్లి ప్రాంతంలో పార్టీని అన్ని స్థాయిలో బలోపేతం చేయాలని క్యాడర్కు బీజేపీ చీఫ్ దిశానిర్దేశం చేశారు. కులమతాలకు అతీతంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ రానున్న రోజుల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇవాళ అనకాపల్లి జిల్లా సంబంధించి త్వరలోనే రాజకీయ ప్రవేశం అనే పోస్టర్స్ మొత్తం విశాఖ జిల్లా వాసులందరికీ కూడా ఎప్పటికప్పుడు కనిపిస్తుంటాయి. ఎన్ని రోజుల నుంచి అంటే గత 2 సంవత్సరాల నుంచి ఎప్పటికప్పుడు త్వరలో ఎంవీఆర్ రాజకీయ ప్రవేశం. సో ఈ యొక్క ప్రశ్న అందరూ కూడా ఉత్కంఠంగా వేచున్నారు. ఎన్నికల ముందు ఎంవీఆర్ గారు ఏ పార్టీలో చేరుతారని చెప్పి ఆ విధంగా ఆ ఉత్కంఠాన్ని తెరదించుతూ ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం ఏదైతే ఉందో అది శుభ పరిణామంగా నేను భావిస్తూ ఆయనకి భారతీయ జనతా పార్టీలో స్వాగతంగా స్వాగతిస్తున్నా. ఈ విధంగా అనేక మంది చేరికల ద్వారా మరింత బలోపేతం అవటం, పార్టీ సర్వవ్యాపి సర్వస్పర్శి అవ్వాలని చెప్పి మా యొక్క అభిప్రాయం. ఆ విధంగా అన్ని వర్గాల్లో కూడా పార్టీ వెళ్ళాలి, అలాగే అందరినీ కూడా స్పృశించాలి. ఆ విధమైన ఒక ఆలోచనతో ఎంవీఆర్ గారు కూడా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. నాకు ఈ బీజేపీ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం ఉంది. అంటే నరేంద్ర మోడీ ఇప్పుడు ఎన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నా కానీ మన దేశం ఇబ్బంది పడతలేదంటే అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి మనం హాయిగా ప్రయాణం చేయగలుగుతున్నాం. ప్రతి దేశం ఇబ్బంది ఉంది. నేను ప్రతి కంట్రీ తిరుగుతున్నాను. కంట్రీలో ఇంతలా చూసింది మళ్ళీ అన్ని కంట్రీలు తిరిగి మళ్ళీ ఇండియాలోనే చేయాలనిపించింది నాకు. అదే మన మాధవ్ గారు కూడా ప్రెసిడెంట్ ఇక్కడ ఆయన ఆందోళనలో జాయిన్ అవ్వాలి, ఆయనకి ఫుల్ సపోర్ట్ చేయాలి. మనం పదవి ఏమీ ఆశించకుండా మనం సర్వీస్ చేద్దాం, బీజేపీకి సర్వీస్ చేద్దాం అని బీజేపీలో చేరడం జరిగింది. నాకు ఉన్న సర్కిల్ అంతటినీ బీజేపీకి నేను దాన్ని సపోర్ట్ చేసి ప్రతి విలేజ్కి నా తరపున చేసి కార్యక్రమాలు బీజేపీకి పెట్టి, ఎవరన్నా పార్టీ ప్రెసిడెంట్ అంటే వాళ్ళ వెనకాల డబ్బు అంత ఆర్భావం ఉంటుంది. అటువంటి లేని మాధవ్ గారికి మనం ఫుల్ సపోర్ట్ ఓటుతోటి సమాధానం చెప్పాలి, బీజేపీని బలపరచాలి.